మేము మొన్న శుక్రవారం రోజు అయితే సిద్ధులగుట్టకైతే పోయినామండి. శుక్రవారం అవ్వట్లో ఎవరు మంది కూడా చాలా ఎక్కువ ఏం లేరు, చాలా తక్కువనే ఉన్నారు. మాకైతే దర్శనం కూడా చాలా తొందరగా అయిపోయింది. ఈ దర్శనం అయిపోయిన తర్వాత కొబ్బరికాయ కొట్టనికని ఇక్కడికైతే వచ్చేసినాం. ఇక కొబ్బరికాయ అయితే ఆ పంతులకాయ ఇస్తే పంతులు అయితే కొబ్బరికాయ అయితే కొట్టేసిండు. కొబ్బరికాయ కొట్టేసిన తర్వాత ఇక బొట్టు అయితే ఇస్తే బొట్టు అయితే మా ఆయన నేను ఇద్దరం పెట్టేసుకున్నాం. ఈ అక్కడ నుండి కాలభైరవుడి దగ్గరికి అయితే ఆ గుడికి అయితే వెళ్ళి అక్కడ కూడా దండం పెట్టేసుకొని ఇక్కడ దండం పెట్టేసుకొని బయటకు వచ్చినాక అక్కడ కొందరేమో ఫోటో తీయని మా ఆయన అడిగితే అక్కడేమో ఫోటోని అయితే తీస్తుండే వాళ్ళని. ఆ గుడి దగ్గరనే కొద్దిసేపు అయితే కూర్చున్నాం. ఆ కూర్చున్నంత సేపు అయితే మస్తు మంచిగా అనిపించింది. మనసు అయితే మస్తు ప్రశాంతంగా ఉంది. చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది. ఆ రోజు అయితే అనుకోకుండా పోయినందుకు మంచిగా దర్శనం అయింది. శుక్రవారం అవ్వట్ల అక్కడ పులిహోర కూడా దొరకలేదు, కేవలం లడ్డూలను మాత్రమే తీసుకున్నాం అనమాట. పులిహోర దొరికితే బాగుండు అనిపించింది, అదొక్కటి అయితే మిస్ అయిపోయింది. సిద్ధులగుట్ట కాడ పులిహోర ప్రసాదం అయితే టేస్ట్ అయితే మస్తు ఉంటుంది. ఎవరైనా టేస్ట్ చేయకుండా మాత్రం ఖచ్చితంగా టేస్ట్ అయితే చేయండి. అక్కడ పులిహోర ఫేమస్ అనమాట, అంత టేస్టీగా ఉంటుంది పులిహోర. మేము శుక్రవారం పోవట్ల చాలా పబ్లిక్ కూడా ఎవరు లేరు. ఇంకా శివరాత్రి రోజు అయితే ఫుల్ పబ్లిక్ ఉంటుంది. నార్మల్ డేస్ కాబట్టి ఇప్పుడు చాలా తక్కువ ఉన్నారు. శివరాత్రి రోజు అయితే ఫుల్ పబ్లిక్ ఉంటుంది. అసలు దర్శనం కానీ కూడా చాలా అంటే చాలా టైం పడుతుంది. మేము ఎప్పుడైనా సరే శివరాత్రికి సిద్ధులగుట్టకే వెళ్తాం అనమాట. అక్కడ శివపార్వతుల కళ్యాణం అయితే మస్తు మంచి జరుగుతుంది. అంతే కాకుండా అగ్నిగుండాలు కూడా దొక్కుతారు అక్కడ.